తిక్క పనులు చేసి చనిపోయిన జనాలు పార్ట్ 2. నెంబర్ 1. 2002లో జర్మనీలో ఒక వ్యక్తికి తన ఇంట్లో వరల్డ్ వార్ 2లో యూజ్ చేసిన హ్యాండ్ గ్రెనేడ్ దొరికింది. అతను దాని లోపల ఏముందో తెలుసుకుందాం అనుకున్నాడు. అయితే దాన్ని ఓపెన్ చేసేందుకు ఒక ప్రొఫెషనల్ దగ్గర వెళ్లకుండా ఒక సామజిన్ తీసుకుని అతను దాన్ని కట్ చేయడం మొదలు పెట్టాడు. అవును, బాంబ్ ను వయసులో పెట్టి కట్ చేశాడు. మషిన్ నుంచి వచ్చిన స్పార్క్స్ బాంబ్ లో ఉన్న ఫ్యూజ్ ను కాల్ చేశాయి అండ్ బాంబ్ అక్కడే పేలిపోయింది. నెంబర్ 2. ఒక గోడౌన్ లో లైట్ ఫెయిల్ అయ్యింది అండ్ అది 30 ఫీట్ల పైన ఉంది. దాన్ని చేంజ్ చేయాలంటే ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి, ఎందుకంటే నిచ్చెన కూడా అంత హైట్ లో సరిపోదు. అయితే 2017లో జపాన్ లో ఒక వ్యక్తికి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యింది. సహాయం అడగకుండా అతను ఒక ఫోర్క్ లిఫ్ట్ పై 37 వుడెన్ ప్యాలెట్స్ పెట్టి వాటి మీద ఎక్కి బల్బ్ చేంజ్ చేద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే అతని ఫ్రెండ్ ఫోర్క్ లిఫ్ట్ పైకి ఎత్తాడో అప్పుడు బ్యాలెన్స్ తప్పి ఆ వుడెన్ ప్యాలెట్స్ అన్ని కింద పడిపోయాయి అండ్ మనోడు కూడా బ్రతకలేదు. నెంబర్ 3. ఫ్రెండ్స్, 1990s లో ఒక దొంగకు గ్లాస్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీ బయట ఒక పాత ట్రక్ కనిపించింది. ఆ ట్రక్ ఇంజన్ కొట్టేద్దామని మనోడు ట్రక్ కింద దూరి దాన్ని లూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. జనరల్లీ ట్రక్ ఇంజన్ ను ఎత్తాలంటే క్రేన్ కావాల్సిందే, ఎందుకంటే అది చాలా బరువు ఉంటుంది. అయితే ఆ దొంగ ఏమనుకున్నాడు ఏంటో, ఎప్పుడైతే నట్స్ అన్ని లూజ్ అయిపోయాయో అప్పుడు ఆ ఇంజన్ అతని ఫేస్ మీద పడిపోయింది. దీంతో అతను అక్కడే చనిపోయాడు.